ఎవరిని తొలగించక్కర్లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఇప్పటి వరకు అమలు జరుగుతున్నటువంటి 11 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఏమి రాయితీలు ఇచ్చింది 10 సంవత్సరాల్లో డీటెయిల్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక్క చిన్న విషయం అండి, నన్ను మాట్లాడినండమ్మా, నన్ను మాట్లాడిన అభిప్రాయం చెప్పాక మీ అభిప్రాయం కూడా వింటాను, మీ అభిప్రాయం కూడా వింటాను. నన్ను మాట్లాడినే ఉండమ్మా, నన్ను మాట్లాడినే ఉండి, నన్ను మాట్లాడివ్వండి. ఇప్పుడు సాక్షాత్తు మీరు ఎమ్మెల్సీగా ఉండి ఇక్కడ పుష్కరాలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. మీరు ఆకుల సత్యనారాయణ గారే ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. ఇక్కడ అవినీతి జరిగిందని మీరు నెత్తి నోరు బాదుకున్నారు. కానీ ఏం జరిగింది వాళ్ళకి దాని మీద ఏమన్నా ఎంక్వైరీ జరిగింది? 29 మంది ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయి వాటి గురించి ఎవడ పట్టించుకున్న నాదుడు లేడు ఈ రోజు కూడాను. ఇవాళ మేము ఓటు అడుగుతున్నాం, అవినీతిమయంగా ఉన్నదని చెప్పేసి మీరే స్టేట్మెంట్లు ఇచ్చి ఇవాళ ఎవరిచ్చారు? వారే ఇచ్చారండి. ఎవరి మీద ఇచ్చారు? ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం మీద. నిజమా? తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మీద తెలుగుదేశం ఇచ్చారు కాబట్టి ఇవాళ ప్యాకేజీలు వస్తాయి. వారు మోసం చేయరు, ఆదా చేసుకోవటమే. హోదా కాదు ఆదా ముఖ్యం అని చెప్పేసి హోదా కాదు ఆదా ముఖ్యం అని చెప్పేసి ఏదైతే సమాధానం చెప్తామా? రైట్, అది వేరే ఇష్యూ అయినప్పుడు కూడా కానీ ఆయన వారు చాలా కీలకమైనటువంటి పాయింట్ రేజ్ చేశారు. ఏం కీలకం అంటే మీరు ప్రత్యేక హోదా గురించి పెట్టి మున్సిపాలిటీ కాదండి, నేను కాదనలేదు. నేను మాట్లాడతా, మాట్లాడతా, నాకేం అభ్యంతరం లేదు. వారు అరుణ్ కుమార్ గారి సమాధానం చెప్పండి. సరే, అవినీతి గురించి మీరు చేసే స్టేట్మెంట్ మీద సమాధానం చెప్పకపోతే మీకు హక్కు ఉంది, నేను సమాధానం చెప్పండి. నాకేం అభ్యంతరం లేదట్నా, నాకేంటి అభ్యంతరం? ఒకే అంశాన్ని సోదరులు మీరందరూ కూడా ఆలోచించాలమ్మా. మీరు మాట్లాడారు, నన్ను మాట్లాడినిస్తానన్నారు. మీరు వెంకయ్యనాయుడు గారు చెప్పినా ఎవరు చెప్పినా వెంకయ్యనాయుడు గారు చెప్పిన దానికే నేను సమాధానం చెప్తున్నానమ్మా. వెంకయ్యనాయుడు గారిని కించిపుచ్చేటువంటి ప్రసక్తి మేము తెచ్చుకోం. ఏంటిది? వెంకయ్యనాయుడు గారిని కించిపుచ్చేటువంటి ప్రసక్తి మేము తెచ్చుకోం. వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి ప్రతి అంశానికి కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్తానండి, ఒక్క సమాధానం కాదు, ప్రతి అంశాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నానంటే మీరు ఎందుకు అడగండి. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వక్కర్లేదు, దానికన్నా గొప్ప ప్యాకేజ్ ఇస్తామని మీరు అంటున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని మీరే అన్నారు, 10 ఏళ్ళు ఇస్తామని మీరే అన్నారు, మేనిఫెస్టోలో మీరే పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దాన్ని బిల్లులో పెట్టలేదు అన్నారు. మీతో కలిసే కాంగ్రెస్ వాళ్ళు బిల్లు తయారు చేశారు. అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 20వ తారీఖున రాజ్యసభ అయిపోయింది. మార్చి 1వ తారీఖున మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఆఖరి కేబినెట్ సమావేశం జరిగి ఆర్డినెన్స్ తయారు చేశారు. ఆ ఆర్డినెన్స్ లో ఫస్ట్ పెట్టింది ఏంటి? 5 ఏళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్. రెండోది ఏం పెట్టారు? పోలవరంలో 7 మండలాలు వెంటనే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. మూడోది పవర్ షేరింగ్ లో ఏదో చిన్న తేడా ఉంది పదం, అది మార్చాలి అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తయారు చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపారు. 3వ తారీఖు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చింది. అది 5వ తారీఖు నాటికి ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ప్రెసిడెంట్ గారు ఆర్డినెన్స్ ఇష్యూ చేయకూడదు, అది తీసి పక్కన పెట్టాడు. జూన్ 1వ తారీఖున కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన వారం రోజుల లోపల కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ కాపీ తీసుకుని పట్టుకుని ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వెంటనే ఆ 7 మండలాలు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని ట్రాన్స్ఫర్ చేయించారు. దాంతో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా సంతకం పెట్టించుంటే అది కూడా అయిపోను, అది తీశారు. ఇది ఒకటే చేయించారు. ఇది యథార్థం అంటే, ఎందుకంటే అప్పటికే వీళ్ళకి ఇష్టం లేదు స్పెషల్. మీరు సత్యనారాయణ గారు ఆకుల సత్యనారాయణ గారు, మీరు నేను చెప్పిన వాటికి నోట్ చేసుకుని మాట్లాడండి, నాకు సమాధానం ఇవ్వండి. నేను మాట్లాడుతుంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు వచ్చిందని అడుగుతారు. రఘురామరాజన్ కమిటీ, మీరు ఆగండి. రఘురామరాజన్ కమిటీ సెప్టెంబర్ 23, 2013 నాడు పెట్టింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టేట్లకి ఆ స్టేటస్ రద్దు చేయండి అని. ఇది జరిగిన రోజున ఆ రోజున రాజ్యసభలో సింగ్ అనేటువంటి ఒక ఎంపీ లేచి, ఏమండి స్పెషల్ కేటగిరీ అంటున్నారు, ఆంధ్రాకి ఎలా ఇస్తారు సార్? రఘురామరాజన్ కమిటీ సిఫార్సు సెప్టెంబర్ 23 వచ్చింది కదా, వద్దన్నారు మీరు, దాన్ని వాళ్ళకి ఎలా ఇస్తారు మా బీహార్కి లేకుండా అని ఆయన అడిగితే, ఇన్సిడెంటల్, సప్లిమెంటల్, కాన్సిక్వెంటల్, రాష్ట్రం విడదీస్తున్నప్పుడు ఈ రూల్స్ వర్తించవు, ఏవైనా చేయొచ్చు.
ఇది ఆఖరికి రాజ్యాంగ ఉల్లంఘన జరిగినా సరే తప్పు లేదు, రాజ్యాంగ సవరణ చేయక్కర్లేదు, సప్లిమెంటల్ ఇన్సిడెంటల్ కాన్సిక్వెంటల్ అని ఇచ్చేస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నారు, బీజేపీ వాళ్ళు వేస్తున్నారు. మీరు ఈవేళ అడుగుతున్నారు 14th ఫైనాన్స్ కమిషన్ టేబుల్ అయిందని. వెంకయ్యనాయుడు గారికి తెలీదా? కాంగ్రెస్ వాళ్ళకి తెలీదా అంటున్నారు. వెంకయ్యనాయుడు గారికి తెలీదా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది వెంకయ్యనాయుడు గారి సొంతం. అది దానివల్లే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, దానివల్లే ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కేవలం దానివల్లే. లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కలిసి విడదీస్తే కాంగ్రెస్ ని చెప్పెట్టు కొట్టి బీజేపీకి ఓట్లు ఎందుకు వేస్తారండి? మీరు ఆదుకున్నామని చెప్పారు, మీరు ఆదుకున్నామని చెప్పారు కాబట్టి ఎందుకు రైట్ చేశానంటే మీరు అందరూ గొడవ చేస్తారు తప్ప. ఇందులో నేను చెప్పిన వాటిలో మొత్తం రికార్డ్ అయి ఉంది. ఒక్కటైనా సరే సత్యదూరం అయినటువంటి మాట ఉంది అని మీరు చెప్పినట్టు నేను వెళ్ళిపోయిన తర్వాత వీర్రాజు గారు కానీ ఆకుల సత్యనారాయణ గారు కానీ నిరూపించినట్టయితే నేను నా సొంత ఖర్చులతో మీటింగ్ పెట్టి వాళ్ళిద్దరికీ కూడా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమండి, నేను ఈవేళ నేను రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు, రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు. బీజేపీ రూలింగ్ లోకి వచ్చింది, బీజేపీ బాగా పరిపాలించాలని కోరుకుంటున్నాను. ఒక టీ అమ్ముకునేటువంటి సామాన్యుడు ప్రధానమంత్రి అయ్యాడని చాలా ఆనందపడ్డాను. ఈ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ రావాలి రాజకీయాల్లో అనుకున్నాను. కానీ ఒక మోసం ద్రోహం జరుగుతుంటే దాన్ని ప్రశ్నించలేకపోతే ఇక మనుషులు ఎందుకు మనం పుట్టి ఇంత మోసం చేస్తుంటే మీరు స్పెషల్ ప్యాకేజ్ అన్నారండి. పోనీ ప్యాకేజ్ చెప్పాలిగా. ఎప్పుడు అసలు ప్యాకేజ్ అన్నప్పుడు ఏంటి చెప్తారు? మనం విన్నాం కదా, మోడీ గారు ఏం చెప్పాడు అక్కడ బీహార్లో, ఎంత కావాలి అని అడిగాడు జనాల్ని. 75,000 కోట్లు అని నో అని జనం వరిచారు. 80, 90, లక్ష అని వేలం పాటెట్టి 1,20,000 కోట్లు, 2,50,000 కోట్లు అరుణ్ కుమార్ గారికి సమాధానం చెప్తున్నారు. 2,50,000 కోట్లు సమాధానం చెప్తున్నారు అరుణ్ కుమార్. ఇదే తప్పుదోవ మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ వేళ మీరు పార్లమెంట్ లో ఉండి గౌరవ శాసనసభ్యులు ఇంత తెలివైనటువంటి వ్యక్తి నోరు మూసి కూర్చొని ఈవేళ ప్రజలు రెచ్చగొట్టాలనేటువంటి ధోరణి ఏదైతే ఉందో ఇది అన్యాయం. ఇది అన్యాయం అంటున్నా, ఇది అన్యాయం అంటున్నా, ఇది అన్యాయం అంటున్నా. ఇంత తెలివైనటువంటి అరుణ్ కుమార్ గారు ఈవేళ ప్రజల్లోకి వచ్చి ఎంపీగా ఉండి ముందు మోకరిల్లేటువంటి వ్యక్తులు మారిపోయినటువంటి వ్యక్తులు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదట? ఆ రోజు విషయాలన్నీ 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి సీనియర్ ఎంపీగా ఉండి ఎవరిని తప్పుదో పట్టిస్తారండి, ఎవరిని తప్పుదో పట్టిస్తారు. మాట్లాడండి అరుణ్ కుమార్ గారు. రైట్, ఒక్క నిమిషం. అందరూ మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. మా మాట వల్ల ఆయనకి ఇంత ఆవేశం వచ్చినందుకు, ఒక్క నిమిషం, ఇంత ఆవేశం వచ్చినందుకు కాదు వారు మిమ్మల్ని ఒక విమర్శ చేశారు. ఆ రోజు సోనియా గాంధీ దగ్గర మోకరిల్లి మీరు ఆ రోజు విషయాన్ని వదిలేశారు అనేది మీ మీద ఆరోపణ. ఇప్పుడు ఏమంటే అదే చెప్పాను నేను, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు ఇలాంటి వాటిలో రాకూడదు. ఎందుకంటే ఇవాళ నాకు పార్టీకి సంబంధం లేదన్న మాట ఆనాడు కాంగ్రెస్ ఎంపీ గారు ఉన్నారు. ఆ రోజు వారి బాధ్యత అది. ఆ రోజు సోనియా గాంధీని అడగాలో లేదా కాంగ్రెస్ పార్టీని అడగాలో. ఇవాళ నేను దానికి సంబంధం లేదు పుస్తకం రాసేసి ప్రజల మధ్యలో పడేస్తారని ఇప్పుడు మీకు ఆ మాట అన్నం కూడా ఎంపీ గారు డాక్టర్ గారు అందరికంటే సత్యనారాయణ డాక్టర్ ఎంత చదువుకున్నావు, పార్టీలోంచి ఎక్స్పెల్ అయిపోయాక ఏం మాట్లాడలేదంట. ఎందుకు ఎక్స్పెల్ చేస్తారు? పార్టీ నుంచి బహిష్కరించారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. ఇవాళ కూడా ఎవరైతే బిల్లు చాలా విషయాలు మేము చెప్పగలుగుతాం, మేము కూడా చాలా విషయాలు చెప్పగలుగుతాం, మేము కూడా చాలా విషయాలు చెప్పగలుగుతాం. అలా కాదు ఏమండి, ఇప్పుడు ఒక్క విషయం మాట్లాడినండి. ప్రత్యేక హోదా చచ్చిపోయిందని ఆల్రెడీ ఆకుల సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమండి, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు మీరు అంత ఇరిటేట్ అయిపోకూడదు. ఇవాళ నాశనం అయిపోయింది, ఇబ్బంది పడుతుంది ప్రజల గురించి ఆలోచించి మీరు మాట్లాడండి. ఈ రాష్ట్రంలో పుట్టారు, ఈ రాష్ట్రంలో పెరిగారు కాబట్టి అంతే తప్ప మీ ఆవేశాలు కాదు. ప్రత్యేక హోదా కావాలని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ప్రత్యేక హోదా కావాలని ప్రతి ఒక్కరు అడుగుతుంటే మీరు ప్యాకేజీలు ఇస్తాం, ప్యాకేజీలు చాలా గొప్పగా ఉన్నాయంటే ఎవరు ఒప్పుకోరు. ప్యాకేజీలు చాలా గొప్పగా ఉన్నాయంటే ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడటానికి ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి మీరు చెప్పారా లేదా చెప్పండి. ప్రత్యేక హోదా గురించి మీరు చెప్పారు.
మీరు మీ ఇష్టం మధ్యలో మాట్లాడొద్దు. ఆయన ఎవరో పెద్ద ఆయన, మీరు పెద్ద ఆయన, మీకు గౌరవిస్తున్నాం, కానీ దుర్వినియోగం చేయొద్దు దయచేసి. వారు విజయలక్ష్మి గారు అడుగుతున్నది, మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారా లేదా అది చెప్పండి అని అడుగుతున్నారు, అది చెప్పండి. ఇగో ఒక మాట ఏనండి సార్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఒక్క నిమిషం, మన జేబులోకి ఏమీ రాదు. యుగంధర్ అతని పేరేంటి? ఏమండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోతే నువ్వు వీళ్ళ జేబుల్లోకి ఏం వెళ్ళదు. Right. ఇక్కడ ఒక సిద్ధాంతపరమైనటువంటి చర్చ జరుగుతుంది. హరీష్, స్పెషల్ కేటగిరీ ఆ, స్టేటస్ ప్రజాసంఘ ఇస్తామన్న వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? సోము వీర్రాజు గారు వీళ్ళిద్దరు సమాధానం. ఏమండి, ఓకే ఇస్తామన్న వాళ్ళు ఎందుకు దానికి మన సోమవీర్రాజు గారు నోట్స్ తయారు చేసుకున్నాడు. ఓకే ఆయన చెప్తాడు ఈ కారణాల వల్ల మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాం, ఇది ఇస్తున్నాం చెప్పొచ్చు. దాంతో రాజకీయంలో తప్పేం లేదు. మనం అనవసరంగా, ఎందుకంటే ఇది లైవ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు నేను మాట్లాడుతూ మధ్యలో ఆపేశానని అనుకుంటారు తప్ప మీరు అందరూ కేకలేస్తున్నారని అనుకోరు. మీ కేకలు వినపట్టలేదు వాళ్ళకి. ఓకే అందుకని మీరు అక్కడ లేచి ఏం మాట్లాడినా ప్రయోజనం లేదా. ఆ కెమెరా మీ వైపు తిప్పినప్పుడే దానికి ప్రయోజనం. రైట్. వద్దొద్దు, మీరు అసలు అట్లా మాట్లాడొద్దు. ఎందుకు? దయచేసి అట్లా మీరు అర్థంగా ఏమండి, ఇదిగో, మాట్లాడాలంటే కుదరదు. మీరు ఎన్ని Right. చెప్పినా మీరు ఇక్కడ మాట్లాడండి. ఏమండి ఈ చర్చకి అల్టిమేట్ గా సోమవీర్రాజు గారు లేచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఆ రోజున అబద్ధం చెప్పాం, తప్పు అయిపోయిందని చెప్తాడని అనుకుంటున్నారా? ఆ? ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? కాదు, మనం ఏంటి ఆయన ఏం చెప్తాడో వినాలి, మనం ఏం చెప్తున్నాం వినాలి. Correct. మీరు ఎంత గట్టిగా అరిచినా ఆయన అభిప్రాయం మారదు, అది. ఆయన ఎంత గట్టిగా అరిచినా మీ అభిప్రాయం కానీ మారదు. వాదనలో ఉన్నటువంటి వాదనలో ఏది ఏంటన్నది ప్రజలకు తెలియాలి. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏంటంటే దయచేసి ఇక్కడ ఈ చర్చా వేది యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ. ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు రావడానికి ముందే అది చర్చ అందువల్ల కొంత. అందువల్ల ఏంటంటే ఇప్పటి వరకు వేచి చూసేది ఏంటంటే రైట్, మీ అభిప్రాయం చెప్పండి. ఆ, నా అభిప్రాయం సంక్షిప్తంగా. చెప్తున్నానండి. ఆ, ఎందుకంటే చెప్పండి. ప్రత్యేక హోదా ఇస్తాము, ఆ. ప్రత్యేక హోదా తెస్తామని వెంకయ్యనాయుడు గారు సన్మానాలు చేయించుకున్నారు అవును. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి. ఓకే. ఇవాళ అరే, ఇవాళ మాట్లాడుకోండి. ప్యాకేజీ అని చెప్పి సన్మానాలు ప్రారంభించారు. అంటే ఓకే. ప్రజలు అంత అమాయకంగా, అంత మోసపూరితంగా సో రెండు రకాల వీళ్ళు సన్మానాలు చేయించుకుంటున్నారంటారు, మళ్ళీ అంతే కదా? సన్మానాలు చేయొచ్చు ఓకే. ప్యాకేజీ అని. అయితే ఇందులో ప్యాకేజీ ఎంత ఇస్తారంటే సోమవీర్రాజు గారు చెప్తున్నారు 2,25,00,00,000 రూపాయలు ఇస్తామని. అందులో చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన గ్యారంటీ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు బలహీనుడైపోయి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మోకరెళ్ళి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకటి పెడతాడు ఇవాళ చంద్రబాబు నాయుడు. రైట్ రైట్ ఓకే. ఎందుకంటే ఈ మాట అంటున్నావు, ఓకే. ప్రత్యేక హోదా అని చెప్పేసి నేను జైట్లీ గారి ప్రసంగం చూసిన తర్వాత నాకు ఒళ్ళు ఒళ్ళు దహించిపోతుంది. కాదు, రక్తం మరిగింది అన్నాడు. ఆ మీరు రక్తం తప్పు పదం రక్తం మాట్లాడొద్దు. మరిగిపోయింది అనేటువంటి పెద్ద మనిషి పక్క రోజుకి వచ్చేటప్పటికి హోదా కన్నా ప్యాకేజీ మిన్నగా ఉందని చెప్పి మాట మార్చడం అంటే ఈ చంద్రబాబు నాయుడు యొక్క Right. అవినీతికరమైన Next, పద్ధతులు ఏమైనా వాటిని లొంగిపోయి రైట్ నెక్స్ట్. తెలుగు ప్రజల Next, ఆత్మగౌరవం మరి అందరికీ ప్రత్యేక అవకాశం హోదా ఇవ్వాలి. కొరకు, ప్రత్యేక హోదా నో కొరకు. నో రైట్ చాలు చాలు. ఇందులో Next. ఒక విషయం అందరికీ ఏంటంటే అవకాశం ఇవ్వాలి. ప్రత్యేక హోదా వల్ల Right. అనేక ఉపయోగాలు ఉన్నాయి. Right. ప్యాకేజీ అనేది కాదు, వాళ్ళు చెప్పారు, ప్యాకేజీ కూడా అరుణ్ కుమార్ చెప్తారు. గారు చెప్పారు కదా, ఒక్క నిమిషం. రైట్ నెక్స్ట్. అందువల్ల ఏంటంటే Right. ప్రత్యేక హోదా కావాలని ప్రజలంతా కూడా సమన్వయంగా ఉన్నారు. Right. ఉద్యమంలో అందరూ ఏకమవుతారు, విద్యార్థి యువజన ప్రజా సంఘాలు అని రైట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్. హోదా మీద పెద్దలందరూ చెప్పారు. చిన్న విషయం మాత్రం సోమవీర్రాజు గారు ఆ. సమాధానం చెప్పవలసిన ఆయన చెప్తారు, వారు చెప్తారు. వేరేగా మాట్లాడుతున్నారు. చిన్న ఏం లేదు, క్లారిఫికేషన్ వారు నాకు, చెప్తారు. చిన్న క్లారిఫికేషన్. ఆ. స్టేట్ లో 1,700 కోట్లతో మేము పట్టిసీమ కట్టామంటే ఆ పట్టిసీమ పోలవరంలో అంతర్భాగం కాదని చెప్పేసి విమర్శించే నాయకులు అది పోలవరంలో పట్టిసీమ అంతర్భాగమా కాదా ఈవేళ కాల క్లారిటీ లేదు. రైట్. ఫస్ట్ తర్వాత ఏంటంటే ఒక చిన్న తప్పిదానికి ఒక 2,000 3,000 కోట్లకి ఇంత తప్పుదం జరిగితే Right. 25,000 30,000 కోట్లని Right. ఇవాళ తీసుకెళ్లి ఆయన నెత్తి మీద ఎలా పెడతారని చెప్పేసి మాత్రం అన్నాం. తర్వాత ఈ సభాముఖంగా మాట్లాడుతున్నారండి కొమ్మినేని గారు. ఆ. కొమ్మినేని గారు రౌత్. ఇప్పుడు స్పెషల్ ఓ బ్రేక్ తీసుకోవాలి. స్టేటస్ స్పెషల్ స్టేటస్ గాని ఆ. ఈ ప్రత్యేక నిధి గాని Right. కావాలో వద్దు అన్నది ఆ నాయకులు ఈ నాయకులు కాకుండా ఒక మైక్ అనౌన్స్ అంటూ జిల్లా వైడ్ తిప్పిళ్ళు ఆ. టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా మీటింగ్ జరపమనండి. ఈ Right. ప్రజా సత్తా ఏంటో చూపిస్తారని చెప్పండి. Right, okay. ఖచ్చితంగా మాత్రం ఇది. రౌత్ గారు, సూర్యప్రకాష్ గారు. అందరికీ సూర్యప్రకాష్. నమస్కరించుకుంటూ ఇవాళ జాతి కోసం సమానం చెప్తారు, మీరు సమానం మాట్లాడారు. సార్ జాతి కోసం వాళ్ళందరూ మేము చెప్పింది మీరేనా, మీ ఇద్దరు వినాలని వాళ్ళ కోరిక, మీ ముగ్గురు వినాలని కోరిక. అదే ఒక అలా కాదు, Complete. చిన్న క్లారిఫికేషన్ సార్. చెప్పండి. ఇవాళ ఇక్కడ చర్చ జరుగుతున్నది ఆసక్తికరమైన చర్చ. అవును. అందరూ కూడా పెద్దలందరూ కూడా ఎక్స్ పార్లమెంట్ మెంబరు అలాగే సైలెంట్ సైలెంట్. అంతా ఉన్నారు. ఒక ప్రశ్న అడిగారు, మీరు పార్లమెంట్ లో ఉన్నప్పుడు దగ్గర అరుణ్ కుమార్ పెట్టుకో. గారు ఏం దగ్గర చేశారని. ఆ. అరుణ్ కుమార్ గారు ఏం చేశారని అంటే
భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంట్ సభ్యుడు నో కాన్ఫిడెన్స్ పెట్టింది ఎక్కడైనా ఉందా ఈ దేశ చరిత్రలో? అదే పార్టీలో ఉండి నో కాన్ఫిడెన్స్ పెట్టినటువంటి ఖ్యాతి పార్లమెంట్ సభ్యుడికి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరి కోసం? జాతి కోసం. ఈ జాతి చరిత్రలో చేసిన సంఘటనలు ఉండిపోతాయి కానీ ఈ చరిత్ర జరిగిపోతాయి, మాత్రం ఉండిపోయాయి. సాక్షి రెసిడెంట్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారు ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు వాటి మీద 2 నిమిషాలు మాట్లాడతారు. మీరా ప్రత్యేక హోదా దయచేసి సైలెంట్. చర్చా కార్యక్రమానికి స్వాగతం. గత 2 ఏళ్లుగా ఫ్రెండ్స్ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్స్తో మాట్లాడకుండా మన రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు అనేటువంటి బాధ అందరిలో ఉంది. ఆ ఎలక్షన్లో దాన్ని భావం రిఫ్లెక్ట్ చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి సంజీవిని అయినటువంటి ప్రత్యేక హోదాని ఇవ్వలేదు. దీనివల్ల రాష్ట్రంలో పరిశ్రమలు రావు, ఉపాధి కోల్పోతారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది స్టేక్ హోల్డర్స్తో మాట్లాడకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఒక చర్చ జరగలేదనేటువంటి ఒపీనియన్ బలంగా వినిపిస్తుంది. అది ఈ ప్రత్యేక హోదా మొత్తం చర్చలో చూస్తే మనకు 3 అంశాలు కనిపిస్తాయి. ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ తర్వాత దాదాపు 1 సంవత్సరం ప్రత్యేక హోదా కావాలని అన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా కోరారు. 1 సంవత్సరం తర్వాత ప్రత్యేక హోదాకి ఆర్థిక సంఘం అడ్డుపడుతుంది, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అనేటువంటి ప్రత్యేక హోదా ఆర్థిక సంఘం ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అనేటువంటి వాదన తెర మీదకి వచ్చింది. ఈ వాదనలో కూడా ఆర్థిక సంఘం, ద 14th ఫైనాన్స్ కమిషన్, అభిజిత్ సేన్, జయరాం రమేష్ లేఖ కూడా ఉంది. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, వినండి. సోమవీరాజు గారు సీనియర్ నాయకులు ఉన్నారు, మనం అడిగే అన్ని ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇస్తారు. ఇది చర్చ. ఓకే. ఒకటి, ఆర్థిక సంఘం అడ్డుపడుతుందన్న దానికి ఆర్థిక సంఘం సభ్యుడే ప్రత్యేక హోదా ఇవ్వొద్దని మేము చెప్పలేదు అన్న వాదన అని స్వయంగా మెయిల్ పెట్టారు. తర్వాత రెండోది, మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అనేటువంటి వాదన కూడా ఉంది. 3, ప్రత్యేక ప్యాకేజ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం అని జైట్లీ గారు అంటున్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు గారు అంటున్నారు. ఈ 2,25,00,000 కోట్ల సాయం చేశాం ఈ 2 ఏళ్ల కాలంలో. భారతదేశంలో మరే ప్రభుత్వం చేయని విధంగా మేము సాయం చేశాం అనేటువంటి అంటున్నారు. ఇక్కడ అర్థం కాని ఒకటే, వెంకయ్యనాయుడు గారు ఏమో 2,25,000 కోట్లు చేశారంటారు. అదే రోజు అదే ముఖ్యమంత్రి గారు 8,364 కోట్లు మాత్రమే మాకు సాయం అందింది అని ఒక మాట అంటారు. సరే, 2 మాటలు సార్, అయిపోయాక మీరు చెప్తారు. దీనికి కూడా మన సమాధానం సోమవీరాజు గారి నుంచి, ఆకుల సత్యనారాయణ గారి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మనం గమనించాల్సిందంటే ఈ చర్చ ద్వారా, వాదనల ద్వారా హోదా వచ్చేది. కాకపోతే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి గరిష్టమైన లబ్ధి జరుగుతుంది అనే వాదనని బలంగా వినిపించడానికి అనేక గొంతుకులు, అనేక సాధనాల ద్వారా ఒక వాదన వెళ్తుంది. ఆ వాదనని మీరు పాయింట్ల ద్వారా ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది అని చెప్పి మీ వాదన వినిపించాలి. విషయానికి రండి. ఇక్కడ ఎంతో మంది నాయకులు, మేధావులు, విద్యావంతులు అందరూ వాళ్ళ భాషలో మనకు అర్థమయ్యే విధంగా, విద్యావంతులకు అర్థమయ్యే విధంగా ప్రత్యేక హోదా గురించి చెప్పారు. కానీ టీవీల ముందు ఎంతో మంది సామాన్య ప్రజలు కూడా కూర్చొని చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లి తండ్రి ఒక అమ్మాయిని పెళ్లి చేయడానికి చూసి అన్ని విధాల ఆ పాపని పెంచి, అంటే ఏ లోటు లేకుండా ఉండే అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి పుట్టింటి మీద ఆశ పెంచుకోదు, పుట్టింటి మీద నుంచి ఏ రకమైన సహాయం కోరదు. అందుకని అటువంటి వరుణ్ణి చూసి తల్లిదండ్రి చేస్తారు. అంతేగాని ప్రత్యేక ప్యాకేజ్ అనేది
ఏ సంపాదన లేని మొగుడికిచ్చి కట్టబెడితే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ప్యాకేజీ పరిస్థితి కూడా అదే. ఎందుకంటే ప్రతి అవసరానికి ఓకే, ఒక గృహిణిగా మీ ప్రతి అనుభవాన్ని గృహిణి కాదండి, ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ గృహిణి బట్ ఆల్సో ఎడ్యుకేటెడ్. ఓకే, గుడ్ గుడ్. ఒక గృహిణిగాను ఒక ఆడపిల్లగాను ఒక విద్యావేత్తగా. పౌరురాలుగా నేను చెప్తుంది ఏంటంటే ప్రతి అవసరానికి పుట్టింటికి పరిగెట్టే భర్తనిచ్చి చేసే కంటే అన్ని అవసరాలు తీర్చి అన్ని రకాలుగా ఆదుకునే భర్తనిచ్చి చేసే ఆడపిల్ల బెస్ట్ అంటారా, ఫస్ట్ ది బెస్ట్ అంటారా, సెకండ్ బెస్ట్ అంటారా అంటే ఈ మొదటిది ఏంటంటే ఏ రకమైన ఆధారం లేని ఆడపిల్ల అంటే మన ప్రత్యేక ప్యాకేజీలు. ఓకే, అన్ని రకాల అవసరాలు తీర్చే భర్త అంటే ప్రత్యేక హోదా. రైట్. కాబట్టి ఓకే, ఎవరైనా మీ భాషలో కోరుకునేది మంచిగా రెండోదే. చెప్పారు. కాబట్టి we Right. want ఓకే, ధన్యవాదాలమ్మా, చాలా బాగా మాట్లాడావు ప్రభాకర్ గారు. విషయానికి వస్తున్నాను కాబట్టి మీరు చైతన్య పదం పెట్టినందుకు చాలా సంతోషం మాకు. ధన్యవాదాలు. అదే ఇక్కడ రాజమండ్రిలో పెట్టినందుకు మరీ సంతోషం. ఎందుకంటే అమలాపురం పెట్టారనుకో మనందరినీ బొక్కలు చూసేది త్రిపాటికి. అదేంటి మరి అంతేనండి, అక్కడ ఆ విధానం కొనసాగుతుంది, ఆ విధానం కొనసాగుతుంది, ఆ విధానం కొనసాగుతుందండి. ఓకే, 40,000 ఎకరాలు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మానేసి క్రాప్ హాలిడే చేస్తుంటే క్రాప్ హాలిడే పదవత్తేసాలు అరెస్ట్ చేస్తున్నారు అక్కడ. ఓకే, అటువంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొట్టుకు చస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో కళ్ళు మూసి కూర్చుంది, ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వీర్రాజు గారు సత్యనారాయణ గారు గట్టిగానే మాట్లాడతారు కదా. వారికి వినపడుతుందని నేను చెప్తున్నాను సార్. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం విషయానికి వద్దాం. ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా చాలా సంతోషమే. ప్రత్యేక హోదాలో ఉన్న అంశాలు ఏంటనేది ప్రజలకు ఎవరికి తెలియదు. తెలియజెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అలా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది. అలాగే ప్రత్యేక ఇది ప్యాకేజ్ ఇస్తానన్నారు. ప్యాకేజీలో ఏం పొందుపరిచారో ఎవరికి తెలియదు. ప్రత్యేక ప్యాకేజీ మా ఇష్టం అన్నట్టుగా వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రత్యేక హోదా కరెక్ట్ అని చెప్పేసి ఈయన తలం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు ఎవరికి తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సమాఖ్యాంధ్ర ఉద్యమం అన్నారు, కానీ ఉద్యమం కాదది. సమాఖ్యాంధ్ర ఒక భావన వ్యక్తం చేశారు ప్రజలందరూ. అదే భావంతో ఇప్పుడు ఉద్యమానికి శ్రీకారం చుట్టడం ఈ చైతన్య పదం ద్వారా ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ విద్యార్థుల సంఘాలు కూడా కాదు, మీరు ఉద్యమం చేస్తే మీలో చైతన్యం ఉంది లేని తెలుసు. కంపల్సరీ చైతన్యం వస్తుంది ఈ సమావేశాన్ని బట్టి. చాలా థ్యాంక్ యూ సార్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు తెలంగాణకి అనేక విధమైనటువంటి ప్యాకేజీలు ఇస్తే వాళ్ళు మాకు ప్రత్యేక రాష్ట్రమే కావాలి తప్ప మాకు ప్యాకేజీలు ముఖ్యం కాదని చెప్పారు. రైట్. అంటే దాంట్లో ఉన్నటువంటి ఘనత ఏమిటి? ఈవేళ పురుడుపెట్టతోటి ఈ రాష్ట్రాన్ని విడగొట్టి దీనికి ప్యాకేజీ ఇస్తే అది చంద్రబాబు నాయుడు గారు వారి కార్యకర్తలకి పాకెట్ మనీ కింద ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఎంత మాత్రం కూడా ఉపయోగపడదు. రైట్. అందుకు చేతను ప్రత్యేక ప్యాకేజీ ఓ పక్కన అవుతే దీనికి రాష్ట్రంలో ప్రత్యేక హోదా కల్పిస్తే రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉంది. ఈవేళ ఒక కానిస్టేబుల్ పోస్టులు పెడితే 4 లక్షల మంది అప్లై చేశారు. కూర్చోండి సార్, ఒక్క నిమిషం కూర్చోండి. 4 లక్షల మంది అప్లై చేశారు. బీటెక్ ఎంటెక్ చదువుకున్నటువంటి విద్యార్థులు. అవును. రైతాంగం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితిలో ఉంది. 40,000 హెక్టార్లు క్రాప్ హాలిడే చాలా ప్రమాదకరమైన విషయం. కొబ్బరికాయ 10 రూపాయలు అమ్మే కొబ్బరికాయ 2 రూపాయలు అమ్ముతుంది. అంటే రైతు ఒక పరిస్థితి అండి, రైతు కూలి పరిస్థితి అండి. ఈవేళ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తే ఈ 13 జిల్లాలు కూడా సుభిక్షంగా ఉంటాయి. మేము పలానా పెట్టామన్నారు. మా కోనసీమ ప్రాంతంలో అయితే ఒక అంతర్వేది మాత్రం ఒకటి వచ్చింది తప్ప అంబాజీపేటలో సిబిఆర్ని ప్రకటించారు తప్ప అది మాత్రం ఇంకో జిల్లాకి వెళ్ళిపోయింది. మాకు ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించండి. అంబాజీపేట అనేటప్పటికీ కొబ్బరి పరిశ్రమలకి కొబ్బరికి మంచి వ్యవసాయం అనుబంధాలకి మంచి ముఖ్యమైన ప్రాంతం. సార్ ఒక నిమిషం, నేను చెప్పానండి. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ స్థానంలో ఉన్నటువంటి అంబాజీపేట ఈవేళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ సుదూర ప్రాంతాలకు వెళ్ళి జీవనం సాగిస్తున్నారు. అందుకు చేతను లేడీకి ఇచ్చిన తర్వాత అమ్మా మాట్లాడమ్మా. ఏమైనా సాధిస్తే సన్మానాలు చేయించుకుంటారు. అవును. ఎన్నికల ముందు వాగ్దానాలు ఏవైతే చేశారో ఆ వాగ్దానాలను అమలు చేశారనుకోండి, అప్పుడు సన్మానాలు చేయించుకోవచ్చు. కానీ ఏది లేకుండానే సన్మానాలు చేయించుకుంటున్నారు. ఇది కొత్త పోకడం ఏంటో రాజకీయాల్లో అర్థం కాదు, అది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అదే ఒకటి. మరొకటి ఏంటి, ఇప్పటికే దేశంలో 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉంది. అవును. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఉత్తరాంచల్కి ప్రత్యేక హోదా
కల్పించారు. వాజ్పేయి గారు ఇచ్చారమ్మా. ఇచ్చారు. అవును. అయితే ప్రత్యేక హోదా సంజీవన అని అడుగుతున్నారు. ప్రత్యేక హోదా ఉంటే చట్టబద్ధత ఉంటది. అవును. ఈ ప్యాకేజీలకి చట్టబద్ధత ఉండదు. రైట్, గుడ్, బాగా కానీ మాట్లాడారు. చట్టబద్ధత కల్పించే వాటికి చట్టబద్ధత ఏదైతే ఉంటుందో అది వదిలేసి దీనికి ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి అని అడుక్కోవడం ఏంటో మనకు అర్థం కాదు. Right, పైగా good. ఒక్క నిమిషం సార్, ఎంతమంది జెంట్స్ ఉన్నారో మహిళలు మా 6 అమ్మా, విజయలక్ష్మి గారు ఉన్నారమ్మా మీ తరఫున. మాట్లాడమండి, ఒక్క నిమిషం ఆగండి. మాకు ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని అంత దూరం నుంచి ఎందుకు పిలిచారు? మా అభిప్రాయం అడగాల. అందుకే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, హలో. ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అవును. అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. ఓకే. మమ్మల్ని మాట్లాడినామండి ఇక్కడ. మాట్లాడమ్మా. ఈ అందరూ మాట్లాడే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఓకే. ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి ఒక సిపిఎం పార్టీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు ఓకే. ఆ రకంగా గొడవ చేశారు. లేదు, ఈ గొడవ లేదు, అప్పీల్ లేదు ఇక్కడ. ఒక్క నిమిషం వినండి. ఓకే. ఈ రోజు విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి హామీలను అమలు చేయట్లేదు. Right. పైగా 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అంటే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అని Hello. చెప్పేసేమో వెంకయ్య నాయుడు అని Right. టీడీపీ ఏమో 15 ఏళ్ళు Right, ప్రత్యేక good, హోదా అని good. చెప్పి ఈ సరిపోతుంది. రోజు అదొకటి ఫాలో అయింది. మరొకటి పరిశ్రమలు వస్తే మరి మీరు పోరాడతారా? మీరు పోరాడతారా? ఓకే, ఆల్రెడీ పోరాటంలో ఉన్నారు, గొడవ లేదు అట్లే. బీజేపీకి రాజమండ్రిలో. ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉంది. చీకటి ఒప్పందం. చీకటి సరే, అదేదో ఒప్పందం. వాళ్ళు చూసుకుంటారులే కానీ. ఆ ఒప్పందం ప్రకారమే ఈ రోజున ఈ చీకటి రాష్ట్రాన్ని ఒప్పందం కాదమ్మా, బహిరంగ ఒప్పందం. వాళ్ళిద్దరు మిత్రపక్షాలమ్మా. ఈ ఒప్పందాల వల్లే వాళ్ళ Right. ఓటు కేసులు, రాజమండ్రిలో. కాల్మనీ కేసులు, రైట్, రైట్, గుడ్, పదం. గుడ్. కూర్చోవాలి ఇక. మరి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మిగతా వాళ్ళకి హోదా అవకాశం కోసం ఇవ్వాలి. సో, వీర్రాజు గారు ఇవాళ ఈ మాట్లాడారు. హోదా ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడారు. అవును. కానీ ఒక విషయం మీరు ప్రతి వాళ్ళు గుర్తించుకోవాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఊరికి, ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది. ఈ పాయింట్ బాగా. ఆత్మగౌరవం లేనటువంటిది ఏది ఉండదు. అవును. నేను ఒకసారి ఢిల్లీ వెళ్తుంటే నాకు ఢిల్లీ రైలు బండిలో ఒక ప్రయాణికుడు నాతో ఎదురయ్యాడు. నేను ఆయనకు టీ ఆఫర్ చేశాను, ఆయన నాకు టీ ఆఫర్ చేశాడు. మీది ఏ ఊరండి అని అడిగాను నేను. మాది షహీద్ భగత్ సింగ్ ఎక్కడైతే పుట్టాడో ఆ ఊరు మాది అని చెప్పాడు ఆయన. అంత గౌరవం, ఆత్మగౌరవం. అదేంటే నేను ఊరి పేరు అడుగుతుంటే నువ్వు భగత్ సింగ్ పేరు చెప్తూ ఉంటా అని ఏమన్నారు తెలుసండి? మా ఊరు వాళ్ళు ఎవరు చెప్పినా సరే భగత్ సింగ్ గారు ఊరు అని చెప్తారు, కానీ వాళ్ళ పేరు మా పలానా ఊరు అని చెప్పరని చెప్పారు. అంతే, అదే గుర్తింపు. అంటే ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి. మీరు అవును. మేము ఆంధ్రప్రదేశ్ వాడు అని చెప్పుకోవడానికి మనకి ఏమన్నా ఉందా? ఏమన్నా మిగిలిందా? ఆత్మగౌరవం అనేది ఏమన్నా మిగిలిందా? రైట్. ఒకసారి ఆ హోదా ప్యాకేజ్ అలా పక్కన పెట్టండి. అసలు నేను పలానా రాష్ట్రం వాడిని అని చెప్పుకోవడానికి ఏమన్నా మీ దగ్గర మిగిలిందా? రైట్, ఓకే, గుడ్. ఎక్కడ చూసినా ఒకటే మాట, ఒకటే ఏంటంటే ఆ కరప్షన్, ఈ కరప్షన్, ఈ కరప్షన్. రెండో విషయం, ఇంకొక 1 మినిట్ సార్, మైక్ ఇవ్వండి. 1 మినిట్ చూడండి. ఒక వ్యక్తి నేను వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అయితే మా ఊరు రావయ్యా, నీకు నేను ఉండటానికి ఇల్లు ఇస్తాను, నీకు నేను వ్యాపారం చేసుకుంటే నాకు పైసా కూడా నాకు ఇవ్వకలేదు, రైట్. నీకు ఎప్పుడైనా అవసరమైతే భోజనం కూడా నేను పెడతానని చెప్పాను. రైట్, ఓకే, రైట్. ఇంకో వ్యక్తి అని అడగండి, మా ఊరు వస్తే మా ఇంట్లో రావయ్యా, వెనక 4,000 ఇంటి ఓకే, ఇవ్వయ్యా, ఓకే. నీకు వచ్చిన వ్యాపారం 40% నాకు రైట్, ఎవరింటికి కూర్చోండి. వెళ్తాడు చెప్పండి? రైట్, ఓకే, ఓకే, రైట్. ఎవరైతే ఫ్రీగా ఇస్తున్నాడో వాడింటికి వెళ్తాడు. కూర్చోండి. ప్రతి వాళ్ళు కూడా ఒక రైట్, విషయం రైట్, మీద ఓకే, కూర్చోండి. ఓకే. కూడా ప్రత్యేక హోదా కావాలని ఏ ప్రజలు కోరుకోలేదండి. రాజకీయ నాయకులే మీకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఎలక్షన్ ముందు చెప్పి ఈవేళ ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అన్నారు. అప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఈవేళ బీజేపీ అండ్ తెలుగుదేశం కూడా ప్రత్యేక ప్యాకేజీ అనేసి ప్రజల్ని ఈ రోజు వరకు మోసం చేస్తున్నారు. దయించి ముందు వారన్న మాట ప్రత్యేక హోదాయే ఇప్పించమనేసి రేవంత్ మంత్రి ప్రజానికము కోరుకుంటున్నారు. చైతన్య పదం. హలో సార్, వారు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన సాక్షి వారికి, శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. ఈ రోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవటం, ప్రత్యేక హోదా మీద మనం ఈ డిస్కస్ చేయడం అనేది చాలా శుభసూచకమైనటువంటి విషయం. ఈ విషయాల్లో మనం కేవలం కూడా చిన్న సింపుల్ గా మనం చెప్పాలంటే, మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ అనే ఒక మంచి పట్టణాన్ని మనం కోల్పోయాం. దానికి సరి సమానంగా పోలవరం ప్రత్యేక మనకి నేషనల్ ప్రాజెక్ట్ గా మనకి ఇస్తారని చెప్పన్నారు. అలాగే నేషనల్ ప్రాజెక్ట్ లో మనకి 100 కోట్లు ఇస్తున్నట్టుగా ప్రతి సంవత్సరం 100 ఇస్తే అది మనం చూడం, మన పిల్లలు కూడా చూసే పరిస్థితిలో లేదు. అదే విధంగా ఈ ప్యాకేజీలు ఇవ్వటం వల్ల, ప్యాకేజ్ అనేది ఇస్తే ఈ రోజు ఇస్తానన్న గవర్నమెంట్ రేపు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు. కానీ ప్రత్యేక హోదా అనేది చట్టబద్ధత అనేది, దానివల్ల ఎవరికైతే మనం దాన్ని ఎవరిని అడుక్కో అక్కర్లేకుండా అది ఒక చట్టం ఏర్పడుతుంది.
ఏ ఒక్క చిన్న పరిశ్రమ స్టార్ట్ చేసినా Right, పక్కన. ఏ విధంగా మనం చేసినా కూడా అది లబ్ధిదారుడికి పూర్తిగా రైట్ డైరెక్ట్ గా అది వెళ్తాది. కాబట్టి ప్రత్యేక హోదా అనేది అందరికీ సంజీవనటువంటిది. Right, అంటే good. ప్రత్యేక హోదాకే రావడం కోసం ఈ ఒక్క రాజకీయ నిమిషం. నాయకులందరూ కూడా పక్కన. ప్రయత్నం చేయాలి. అలాగే రాష్ట్రం ఇడిపోతుంది అని చెప్పినప్పుడు రైట్ మీరు ఉత్తమ ఎంతసేపు చెప్పారు. మాట్లాడితే కష్టం అవుతుంది మళ్ళీ సంక్షిప్తంగా సూటిగా సంక్షిప్తంగా చెప్పాలి మళ్ళీ హలో మిగతా వాళ్ళు సార్. గొడవ చేస్తారు ఏమండి వారికి ఏమంటారు? ఒక్క నిమిషం అందరూ రైట్ మాట్లాడండి 14th ఫైనాన్స్ కమిషన్ మాట్లాడండి. గురించి సంక్షిప్తంగా సూటిగా చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు 14th ఫైనాన్స్ కమిషన్ గురించి రిఫరెన్స్ వచ్చింది. అవును 14th ఫైనాన్స్ కమిషన్ లో వారు ఒప్పుకోవట్లేదు కనుక మేము ఇవ్వట్లేదని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. కానీ యాక్చువల్ గా 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్ ఒక ఆయన హిందువులు ఈ మధ్యన ఒకటి రాశారు. 14th ఫైనాన్స్ కమిషన్ అసలు రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలా లేదా అనేది, రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలా లేదా అనేది రిఫరెన్స్ ఇచ్చారా లేదా అనేది. ఆయన గోవిందరావు గారు ఏం చెప్తారంటే మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలా లేదా అనే వరకు మేము మమ్మల్ని అడగలేదు వాళ్ళు. అందుకని అసలు రిఫరెన్సే లేదు కనుక మేము దాని గురించి డిస్కస్ చేయలేదని చెప్పారు. అయితే ఫైనాన్స్ కు ఏదో కొత్త రాష్ట్రాలకి లేకపోతే మిగిలిన రాష్ట్రాలన్నిటి కూడా ఎలా పెంపొందించాలనే గురించి చెప్పాం కానీ ఇది రావాలని చెప్పన్నారు. అయిపోయిందా? తర్వాత ఇంకొక పాయింట్ సార్, ఒక నిమిషం అండి. పర్టినెంట్ పాయింట్ అది. ఒక నిమిషం ఆగండి. ఏదైతే మిత్రులు రేజ్ చేశారో 14th ఫైనాన్స్ కమిషన్ ఏది కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి అన్న మాట పూర్తిగా వాస్తవం. కానీ ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజం మీద స్టేట్స్ అన్నీ కూడా స్వయం సమృద్ధితో ముందుకు వెళ్ళాలని ఏదైతే ఉందో దాని రికమెండేషన్లో భాగంగానే 32% ఫండ్స్ నుంచి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ టు ద స్టేట్ 42% చేయడం. నార్మల్గా ఇంతకు ముందు జరిగేది ఏంటంటే 32 నుంచి 33 లేదా 34. అటువంటిది ఒక్క నిమిషం నేను చెప్తాను, యాడ్ చేద్దాం సార్. ఏదైతే ఆ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ చేసిన క్రమంలో ఈ ప్రత్యేక హోదా వల్ల ఇచ్చే ఎడిషనల్ ఫండ్స్ అన్నిటిని కూడా ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఏదైతే ఇప్పుడు వరకు 2017లో ఎక్స్పైర్ అవుతా ఉందో వాటన్నిటిని కూడా ఆపి ఏ విధమైన స్పెసిఫిక్ స్టేట్ గవర్నమెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్, స్పెసిఫిక్ స్టేట్ గవర్నమెంట్ ఓరియంటెడ్, ఎందుకంటే మీకు అమలాపురంలో కొబ్బరి పరిశ్రమ, లేకపోతే ఇంకో దగ్గర పామ్ ఆయిల్ పరిశ్రమ, కేంద్రంలో ఎక్కడో ఢిల్లీలో కూర్చుని మేము కర్రపెత్తం చేస్తూ లేదు అమలాపురంలో ఆయిల్ పామ్ పరిశ్రమ పెట్టమని రాయితీలు ఇవ్వడం అనేది ఒక్క నిమిషం ఏదైతే ఉందో కోఆపరేటివ్ స్టేట్ ఫెడరలిజం మీద పూర్తిగా అవగాహనతో మోడీ గారు చేసిన రికమెండేషన్ లో కూడా దాన్ని అన్ని కూడా ఆక్యుపై చేయడం జరిగింది. మీ యొక్క ఈ చైతన్యవాదం సదస్సుకి మేము చాలా సంతోషం చేస్తున్నాం. ఓకే మేము మీరు విలీనం చేసుకున్న మండలాల నుంచి వచ్చాం. వెరీ గుడ్. ముంపు పేరుతోటి మమ్మల్ని అటుపక్క ముంచుతున్నారు. ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో జిల్లాలో కలుపుకొని కూడా మాకు మౌలిక సదుపాయం లేదు, వైద్య సదుపాయం లేదు, ఆరోగ్య సదుపాయం లేదు, అడిగితే ఇచ్చే దిక్కులేని పరిస్థితుల్లో అసలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని మీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకు కలుపుకున్నారు? ఓకే పోలారం సమస్యలు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రేటు ఎందుకని చెప్తారు, తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాలకు ఒక తీరు ఎందుకు ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం? స్పష్టత లేనప్పుడు ఒకే ప్రాజెక్టు కింద అన్ని రకాల రేట్లు ఇవ్వాలా లేదా అనేది మా బాధ ఒకటి. మంచి పాయింట్ చెప్పారు. ఇంకోటి సార్, ఈ మొన్నటువంటి మంత్రులు గారు కానీ వీళ్ళందరూ కానీ వచ్చినప్పుడు కుకునూరులో 10.58 లక్షలు ఇస్తామని అని చెప్పి ప్రకటన చేశారు. ఓకే మేమందరం వెళ్ళి స్పెషల్ కలెక్టర్ గారిని మీ ద్వారా అడిగి సార్ మరి అక్కడ ఇస్తా అన్నారు, మా పరిస్థితి ఏంటండి అంటే మీకు 7.5 లక్షలు అండి అని అంటాడు. అంటే గోదావరి అవతలకు ఒక తీరు, యువతలు ఈ 4 మండలాలకు ఒక తీరా? మొన్న విఆర్పురం మండలంలో ఒక్క నిమిషం అన్న, విఆర్పురం మండలంలో చచ్చిపోతే జనాలు కనీసం వైద్య సదుపాయాలను దుస్థితిలో మేము ఉన్నాం. ఇదే మీరు కలుపుకోకపోతే ఈ ఖమ్మం జిల్లాలోనే ఎక్కడికైనా వెళ్తే మాకు బతుకు చక్కగా ఉండేదని చెప్పేసి ఆ గిరిజనులు ఆవేదన చేసేటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఇవాళ ఎటపాకలో మండలం చేసిన తర్వాత హై స్కూల్ లేకపోతే 25 కిలోమీటర్లు వాళ్ళు నెల్లిపాక పోయి చదువుకునేటువంటి దుస్థితి. మీరు మండల కేంద్రం ఎప్పుడైతే ప్రకటించారో ఈ ప్రభుత్వాలు 2.5 ఏళ్లలో హై స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ చేత కానప్పుడు అందాక తెలంగాణలో చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హలో సార్, నా పేరు ఉండ్రు బాబ్జీ, అమలాపురం నుంచి వచ్చాను. రైట్. నేను స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను. రాష్ట్రం విడిపోయేటప్పుడు పార్లమెంట్ లో చర్చ సందర్భంగా వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు 5 కాదు 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అన్నది కావాలని డిమాండ్ చేశారు. అవును. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, ఆర్థిక సంఘం అంటున్నారు, జాతీయ అభివృద్ధి మండలి అంటున్నారు, నీతి ఆయోగ్ అంటున్నారు. మాకు ఆర్థిక ఏ సంబంధం లేదు.
డైరెక్ట్ మీరు అన్న మాట ప్రకారం ఎలక్షన్లు ఏమైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం మాత్రం మాకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కావాలి ప్రత్యేక హోదా. రైట్ గుడ్ లాంగ్వేజ్ ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ పక్కన పెట్టి మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం సార్. ఇవాళ ప్రత్యేక హోదా అంటే కేంద్ర ప్రభుత్వం సైలెన్స్ ఒక పారిశ్రామికవేత్త స్కూల్ కట్టించి ప్రజలకి ఫీజులు కేంద్ర ప్రభుత్వం కడితే అది ప్రత్యేక హోదా సార్. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రత్యేక సాయం స్కూల్ మేము కడతాం ఫీజులు మీరు కట్టుకోండి అంటారు. దానివల్ల ప్రత్యేకంగా ఉపయోగం ఏమి ఉండదు సార్. మీరు దయచేసి అది ఒకటి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ 2,25,000 కోట్లు 1,50,000 కోట్లు అవసరం లేదు సార్. అవి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రూపంలో ఇస్తే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయ్యి జాబ్స్ అయ్యి వస్తాయి సార్. థర్డ్ పాయింట్ ఆఫ్ ది ట్రాక్ కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ప్రజల్ని రైతుల్ని అందరినీ కూడా ప్రేరేపించారు. రుణాలు మాఫీ చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, కాపుల్ని కూడా ప్రేరేపించి రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అవన్నీ మోసం చేసిన ఆయన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలో అర్థం ఉంది సార్. అదొకటి మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి పెద్ద మనిషిని ఆయన అలా ఉన్నప్పుడు 29 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలో అర్థం ఉంది సార్. అది మాత్రం చెప్పదలుచుకున్నారు. రైట్ సార్ మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడాం. స్టూడెంట్స్కి ఇచ్చిన తర్వాత రైట్ మాట్లాడండి. అనుకోవట్లేదు సార్. దగ్గర పెట్టుకోండి. హలో ఇప్పుడు సార్, ఓన్లీ బీజేపీ. నేనేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ గారి ఫ్యాన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దయచేసి ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత డిజిటల్ ఇండియా అనేది అందరూ చాలా బాగా చూస్తున్నారు. అంటే వరల్డ్ వైడ్ ఒకటే కాదు, వరల్డ్ వైడ్. కానీ ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నప్పుడు మీకు తెలీదా? అందరికీ తెలుసు. మీరే చెప్పారు. మీరు చెప్తేనే కదా అందరూ మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు మీరు వెనకడుగా వస్తున్నారు? రైట్ ఓకే. పాప మాట్లాడమ్మా. గుడ్ పాప మాట్లాడమ్మా. ఆడపిల్ల మాట్లాడమ్మా. తల్లి మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. నా పేరు జాఫ్రీన్. నేను సంహిత డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చానండి. గుడ్ మాట్లాడమ్మా. ఇక్కడ అందరూ రెండే విషయాల గురించి మాట్లాడుతున్నారు. అవును. స్పెషల్ స్టేటస్, స్పెషల్ ఇంపార్టెన్స్ టు స్టేట్. అవును. ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ ఇంపార్టెన్స్ టు స్టేట్. రెండు విషయాల గురించి మాట్లాడుతున్నారు. మా స్టూడెంట్స్ కి మీరు చెప్పేవి ఇప్పుడు బడ్జెట్ గురించి, బిల్ గురించి అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు మాకు మీరు మాట్లాడేది. నాకు రెండే అర్థం అవుతున్నాయి. స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ ఇంపార్టెన్స్, రెండు విషయాలు. స్పెషల్ ప్యాకేజ్ వస్తే మీరు గవర్నమెంట్ కి తీసేసుకుంటారు ఆ మనీ, ఆ బడ్జెట్ ఏదైతే వస్తుందో గవర్నమెంట్ ఫండ్స్ అవి తీసేసుకుంటారు. స్పెషల్ ఇంపార్టెన్స్ కనుక మాకు ఇస్తే మా స్టూడెంట్స్ కి ఏంటి? రైట్ గుడ్. మా స్టూడెంట్స్ కి ఏంటి? మా ఫ్యూచర్ ఏంటి? రైట్ నెక్స్ట్. నా పేరు ఎల్ల సత్యనారాయణ. మాట్లాడండి. బీసీ ఎంప్లాయీస్ జిల్లా ప్రెసిడెంట్ ని. ప్లీజ్ మాట్లాడండి. కోనసీమ జేఏసీ మెంబర్ ని. ఓకే. పోతే మనం ఎంత ఆప్ చేసినా విభజన అనేది ఆగలేదు. అవును. ఇది గ్రౌండ్ రియాలిటీ ఒప్పుకోవాలి. ఈవేళ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్ద ఎత్తున ప్యాకేజ్ అంటూ అనౌన్స్ చేసింది. రైట్. పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి విభజన అంశాలే జరగలేనప్పుడు ప్యాకేజీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అది చట్టం చేయండి. రైట్. ప్యాకేజీ రెండు చట్టం చేసినప్పుడు ఒక నమ్మకం ఉంటుంది. రెండు ప్రజలంతా కూడా చిన్న పిల్లడి నుంచి పెద్దవాడు కోరుకున్నది ఏంటంటే హోదా కావాలనుకుంటున్నారు. హోదా అంటూ అనౌన్స్ చేయడం జరిగితే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి విదేశాలు వెళ్ళి పరిశ్రమలు పెట్టండి అంటున్నారు. హోదా అనౌన్స్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక రకాల పరిశ్రమలు వస్తాయని ఖచ్చితంగా జరుగుతుంది. ఈస్ట్ గోదావరికి ఏంటంటే ఈస్ట్ గోదావరి సంబంధించి ధాన్యాగారు భారతదేశానికి ఈ ప్రాంతమే కనుక అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ ఇంకోటి జరుగుతుంది. ఓఎన్జీసీ ఇక్కడ ఉంటుంది, ఎంజాయ్ చేసే వాళ్ళు వేరే రాష్ట్రాలు. ఓఎన్జీసీ నిధులు కానీ పరిశ్రమలు కానీ ఇక్కడ ఉన్ననాడే ఈ అమ్మాయి ఇప్పుడు అడిగినటువంటి ఉద్యోగ కల్పన ఖచ్చితంగా జరగడానికి పరిశ్రమలు పెడతా ఉంటది. పిల్లలు ఇచ్చిన సమాధానం కూడా నేను చెప్తున్నది ఏంటంటే పరిశ్రమల ఏర్పాటు వల్ల జరుగుతుంది, అది హోదా వల్ల జరుగుతుంది. అందాక ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజీకి చట్టబద్ధ చేయండి. శ్రీనివాసరావు గారికి వచ్చిన అందరికీ కూడా నమస్కరిస్తూ 2014 ఫిబ్రవరి 20వ తారీఖున ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆంధ్ర రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఇక్కడ పడుతున్న ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకుని 6 హామీలని రాజ్యసభలో ఇవ్వడం జరిగింది. ఆ 6 హామీల్లో ప్రత్యేక హోదా అన్నది ఒకటి. ఆ ప్రత్యేక హోదాని ఆవేళ వెంకయ్యనాయుడు గారు కూడా హర్షించారు.
5 సంవత్సరాల బదులు 10 సంవత్సరాలు కావాలని కూడా అడిగారు. ఇవన్నీ మనకు అందరికీ రోజు తెలుసున్నాయి. అయితే ఆయన నిన్న సన్మాన సభలో మాత్రం ఒకటి మాత్రం మిత్రులు అడుగుతుంటే చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే, ఆ వేళ పార్లమెంట్లో జరిగిన అడావడిలో ఆ వేడిలో నేను ఆ హోదా పదం అనేది వాడాను తప్ప మరొకటి ఏమీ కాదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారంటే ఆయన యూటర్న్ తీసుకున్నట్ట లేకపోతే మరొకట అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అయితే ప్రత్యేక హోదాకి కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఓడిపోయిన మర్నాడు నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అనేక ఉద్యమాలు చేశాం, మేము చేస్తూ ఉన్నాం. ఇవాళకి ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళి ఢిల్లీ వెళితే మాకు అరెస్టులు చేశారు మమ్మల్ని. ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ విధంగా ప్రత్యేక హోదాని దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ఇటు మోడీ గారు కూడా బీజేపీ వారు చాలా అపహాస్యం చేస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నేను అడుగుతున్నా, షెడ్యూల్ 90లో పోలవరం ప్రాజెక్టు ఉంది, అది జాతీయ ప్రాజెక్టు. జాతీయ ప్రాజెక్టుని బీజేపీయే, అక్కడ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీయే దాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం మాత్రం తప్పు. అందుకోసం దయచేసి బీజేపీ వారు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు మీద శ్రద్ధ ఉంటే, ఆంధ్ర రాష్ట్రం మీద శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ ని బీజేపీ కేంద్ర వైపు టేకప్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పరంగా. సార్ ఒకటి మీ పేరమ్మా? నా పేరు షర్మిలా రెడ్డి అండి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ని. ఒకటి మట్టికి అందరినీ అడుగుతున్నానండి. ఓకే, అందరినీ ఒకటి అడుగుతున్నానండి. మీ అందరికీ తెలుసు మన రాజమండ్రి 240 కోట్లు వచ్చినాయి, ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి. రాజమండ్రికి ఏం డెవలప్ చేసిందండి ఈ రోజు ఈ ప్రభుత్వం? ఇలాగే ఉంటుందండి స్పెషల్ ప్యాకేజ్. మన స్టేట్కి వచ్చిందంటే ఇలాగే వచ్చి ఏదో తాత్కాలికంగా ఏదో మొన్న వచ్చినప్పుడు పుష్కరాల్లో ఏదో బాహుబలి షూటింగ్ టైప్ లో చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు ఎవరు కూడా రాజమండ్రిని పట్టించుకోవట్లేదు. అలాగే రేపు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ ఉందన్న పట్టించుకోకుండా ఏదో తాత్కాలికంగా ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఏమో ఉన్నాం కదా అన్న ఈ ఏంటి 5 సంవత్సరాలు ఏంటన్నా డెవలప్మెంట్ అడుగుతారు. మీరు ఒక్కటి మటుకి నిజమండి, మీకంటూ కనుక స్పెషల్ స్టేటస్ అంటూ వస్తే ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లో చూస్తే మీకు 25,000 ఉద్యోగాల నుంచి మీకు 1,75,000-3,000 కోట్లు దాకా ఉద్యోగాలు పెరిగినాయి. అంటే ఎందువల్లండి? మీకు ఎక్కడికక్కడ డెవలప్మెంట్ అంటూ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ స్పెషల్ ప్యాకేజ్ వచ్చేదాకా మాకు స్పెషల్ స్టేటస్ వచ్చేదాకా మేము ఖచ్చితంగా పోరాడతాం. యూత్ తరఫున మేము నిలబడతాం. నేను జక్కంపూడి రాజా అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడిని. మరి ఏదైనా ఒక చిన్న కుటుంబంలో ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఒక సమస్య వస్తేనే ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టడానికి ఆ ఊరిలో పెద్దలో లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలో ఎవరెవరికి ఏమేమి సమకూర్చాలి, ఏ రకంగా ఇద్దరికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేసి ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొడతారు. మరి అటువంటిది ఇంత పెద్ద రాష్ట్రాన్ని రాత్రికి రాత్రి అడ్డగోలుగా అప్రజాస్వామికంగా ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు కలిసికట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టి మరి ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో మరి ఈ రోజు కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా కేవలం ఈరోజు ఏదో ఒక రకమైనటువంటి సొల్లు కబుర్లు చెప్తున్నారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. నిజంగా మీరు చేసేది న్యాయం, ఈ రాష్ట్రానికి మేము చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు తక్షణమే మీకున్నటువంటి పదవులు మీరు రాజీనామా చేసి మీరు ఆ రోజు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని ఎన్నికల్లో ఎలక్షన్కి వెళ్ళారు. మీరు ఎన్నికల్లో విజయం సాధించి ఈ రోజు పార్లమెంట్ లో గానీ లేకపోతే రాష్ట్రంలో గానీ అధికారాన్ని మీరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. మీ పదవులకు మీరు రాజీనామా చేసి ఈ రోజు మీరు ప్రజల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయండి. మీరు ఏదైతే ఈ రోజు మేము ఈ రాష్ట్రానికి చేస్తామని చెప్తున్నారో ఆ మాటలు మీరు చెప్తూ ప్రజల్లోకి రండి, మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారేమో చూడండి అని చెప్పని ఈ రోజు ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నా పేరు రావు సూర్యప్రకాశం అండి, మాజీ ఎమ్మెల్యే. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు విభజించారు, కానీ ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా ఏ రాష్ట్రాన్ని విభజించలేదు. అయితే ఈ రాష్ట్రానికి అతి దారుణంగా విభజించిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రం మరలా కోలుకోగలుగుద్ది. ఇంచేదంటే 90% గ్రాంట్ కానీ 10% రుణం ఉంటుంది ఏమైనా గ్రాంట్ ఇస్తే, అలాగే పన్నుల్లో పూర్తి రాయితీ కానీ, అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఏదైనా ప్రత్యేక హోదాతోనే జరుగుద్ది. ప్యాకేజీ అయితే మాత్రం ప్యాకేజీకి సంబంధించి ఇవాళ మనం చూస్తున్నాం 2,50,000 కోట్లని. ఏంటంటే ప్రజలకి ఏంటంటే 2,50,000 కోట్లు వస్తాయని చెప్పడమే కానీ ఎక్కడా చరిత్రలో చూస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇస్తే ఇవ్వకపోతే దానికి
సంబంధించినటువంటిది ఇవ్వకపోయినా అడగడానికి కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలు మారతాయి, కానీ దానివల్ల న్యాయం జరగదు. ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి నేను ప్రత్యేకించి ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దిక్కు. ఇప్పుడు మన ఈస్ట్ వెస్ట్ కృష్ణాలో అపారమైన నిక్షేపాలు ఉన్నాయి. మనకి ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి. ఇదే మన జిల్లా నుంచి మోడీ గారు అక్కడికి గుజరాత్ తీసుకెళ్ళి అక్కడ డెవలప్ చేసుకుంటున్నాడు. ఇక్కడ మనకు కూడా హోదా ఇస్తే అనేక పరిశ్రమలు వస్తాయి కనుక మనకు గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి కనుక ఎక్కువ మంది ఉపాధి దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. నో దయచేసి వీర్రాజు గారు మాట్లాడతారు. అవకాశం ఉంటే తర్వాత ఇస్తారు. టైం తక్కువ ఉంది. ఒక్క నిమిషం, మనం వాళ్ళని కూడా గౌరవించాలి కదా. నో మీరు మాట్లాడండి సార్. నో కూర్చోండి దయచేసి. అంటే ఇంతమంది మాట్లాడారు, నేనేం చేయాలా? రైట్, ఓకే, తర్వాత అవకాశం ఉంటే ఇస్తాం. దయచేసి వినండి, తర్వాత టైం ఉంటే అవకాశం ఇస్తాను. టైం ఒక్క నిమిషం. టైం అంటే ఇంతమందికి ఇచ్చింది మీ ఒక్క నిమిషం. ఓకే, మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. ఓకే ఒక్క నిమిషం. దయచేసి అంతా ప్రశాంతం. ఒక్క నిమిషం. మళ్ళీ ఎవరు ఇచ్చారా మీకు మైకు? హరీష్, ఎవరు పడితే వాళ్ళకి మైక్ ఇచ్చేస్తే ఎట్లా? నేను చెప్పకుండా కాదు. వీర్రాజు గారు మాట్లాడిన తర్వాత ఇక మీరు మాట్లాడండి సార్. వీర్రాజు గారు మాట్లాడిన తర్వాత ఇంకా అవకాశం ఉంటే రాజీనామా చేయాలి. దయచేసి ఇలాంటి మాటలు ఉపయోగించకండి. మనం చర్చకు వచ్చాం. ఓకే, రైట్. మీ అందరి యొక్క ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను. నేను ఒక మాట చెప్తే మీరందరూ చప్పట్లు కొడతారు. ఇప్పుడు నేను ఈ మధ్యన అమెరికా వెళ్ళాను. ఏ దేశం వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను అమెరికా. ఒక 6 నగరాల్లో క్యాపిటల్స్లో మీటింగ్ జరిగింది. హ్యూస్టన్లో కానీ, డెట్రాయిట్లో కానీ, డాలస్లో కానీ, ఏ రాష్ట్రంలో మీటింగ్ పెట్టినా మీలానే ప్రశ్నిస్తున్నారు ప్రత్యేక హోదా అనేది. బాబు, విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మీరు చాలా మంచి విషయాలు అడిగారు. ప్లీజ్ సైలెంట్. దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దు. మీరు వినడానికి వచ్చారు. మీలో ఉన్నటువంటి భావనలు నేను కొన్ని అర్థం చేసుకున్నాను. నా దగ్గర ఉన్నటువంటి విషయాలను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. మీరు సాటిస్ఫై అవ్వాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా. కానీ అవ్వకపోయినప్పటికీ మనం ఇది చర్చించవలసినటువంటి విషయం. ఎందుచేతంటే 2.5 సంవత్సరాల నుంచి ఈ అంశం మీద బాగా చర్చ జరుగుతుంది. కేంద్రంలో ఒక అవినీతి లేనటువంటి ఒక ప్రధానమంత్రి వచ్చాడు. అభివృద్ధికి మారు పేరని మనందరూ కూడా తెలుసు. అయినప్పటికీ ఈ చర్చ జరుగుతుంది. పోలవరం 1947లో ఏర్పడినటువంటి పోలవరం రాజశేఖర రెడ్డి గారు 2005లో ప్రారంభిస్తే కాంగ్రెస్ 2014 వరకు కూడా ఓన్లీ కాలువలే జరిగినాయి. కాలువల పనే జరిగింది. అంటే 2005 నుంచి 2005లో స్టార్ట్ చేస్తే 2014 దాకా పోలవరం ఎంత కంప్లీట్ అయిందంటే 2% కంప్లీట్ అయింది. దాని మీద ఏ సెంటిమెంట్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఒక అంశాన్ని ఈవేళ మన అందరిలో కూడా ఆందోళన, ఆవేదన అనేది 100% ఉంది. నేను ఒప్పుకుంటాను. ఇలాంటి అంశాలు పోలవరం లాంటివి నేను ఒక 20 చెప్తాను. ఈ 20 అంశాలకి ఇలాంటి సెంటిమెంట్ క్రియేట్ అవ్వకుండా ఈ ఒక్క అంశానికే ఇంత పెద్ద ఎత్తున సెంటిమెంట్ వచ్చినటువంటి పరిస్థితుల్లో దీని యొక్క లక్ష్యం, ఖరీదు ఎంతో నేను వివరంగా చెప్తాను. మీ అందరు కూడా దయచేసి వినండి ఒకసారి. ప్రత్యేక హోదా అనేది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 11 రాష్ట్రాలని మనం ఏదైతే అంటున్నామో, ఈ 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా మూలంగా వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 7,500 కోట్లు మాత్రమే. ప్రత్యేక హోదాకి 11 రాష్ట్రాలకి కేంద్రంలో 4,30,000 కోట్ల బడ్జెట్. నాకు తక్కువ సమయం ఉంటుంది, డీటెయిల్గా కావాలంటే మీ అందరు కూడా నేను నోటిస్తాను. ఇది ఒక బడ్జెట్, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ బుక్కుల్లో ఉన్నటువంటి విషయాన్నే మీకు నేను చెప్తున్నాను. ఏది కూడా నేను అపోహతో మాట్లాడడం లేదు. ప్రతి రాష్ట్రానికి 600 కోట్ల, 11 రాష్ట్రాలకి
7,300 కోట్ల రూపాయలు రావడం జరిగింది. 7,300 కోట్లు 703 కోట్లు 7,000 కోట్లలోంచి 11 రాష్ట్రాలకి 7,300 కోట్లు అయితే 600 నుంచి 700 కోట్లు వస్తాయి. ఈ 700 కోట్లనే మీరు చెప్తున్న పన్ను రాయితీ కానీ, మీరు చెప్తున్న ఇండస్ట్రీస్కి వచ్చేటువంటి రాయితీలు కానీ దీంట్లోనే సరిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప అన్ని రాష్ట్రాల్లోంచి ప్రత్యేక హోదా వస్తే, ఇందాక ఎవరో చెప్తున్నారు అన్నయ్య గారు, ప్రత్యేక హోదా వస్తే గుజరాత్లో ఉన్నటువంటి ఆయిల్ పరిశ్రమ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తే, గుజరాత్లోనే కాదు మనం ఇవ్వడం ప్రారంభిస్తే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే ఆ రాష్ట్రాలన్నీ కూడా సున్నా అయిపోయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దని మనం అనుకునేటువంటి పరిస్థితి ఉందా? దయచేసి ఆలోచన. నేను ప్రశ్న వేయడం లేదు, వాస్తవమైనటువంటి అంశాలనే మీ ముందు నేను ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మనలో సెంటిమెంటల్ తోటే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కేసీఆర్ మొదలుపెట్టాడు. ఉన్నదానికి లేని దానికి. నేను ఒక తెలంగాణ వెళ్ళాను, ఒక గ్రామం వెళ్ళాను, నర్సన్నపేట పక్కన ఉన్నటువంటి ఒక తండాకి వెళ్ళాను. తండాకి పెళ్లికి వెళ్ళాను. అది ఎప్పుడు 2013లో వెళ్ళా. ఈ ప్రత్యేక తెలంగాణ విడిపోవాలంటే నాకు కూడా చాలా బాధ కలిగేది, చాలా అంటే చాలా బాధ కలిగేది. ఆ గ్రామం ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ యొక్క పెళ్లికి వెళ్తే ఇటు బీజేపీ వాడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడు అని అనుకున్నారు వాళ్ళు. తర్వాత మీదే ఊరు అన్నారు, మాది రాజమండ్రి అన్నాను. మా నీళ్లు దొబ్బేశారు, మా ఉద్యోగాలు దొబ్బేశారు. అంటే అలాంటి పరిస్థితి ఈవేళ మన మీద ఉంది. అలాంటి పరిస్థితి సెంటిమెంటల్ మూలంగా ఆ విధమైనటువంటి వాతావరణంలోకి 600-700 యొక్క ఒక ప్రత్యేక హోదా మూలంగా వచ్చేటువంటి రాష్ట్రాలకి ఈరోజు ప్రభుత్వం అధ్యయనం చేసి దాన్ని 3,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్ళింది. 600 కోట్ల నుంచి దాన్ని 3,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్ళడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా. మీరు అన్నారు కదయ్యా, మీరు ఎందుకు ఇవ్వడం లేదు? మాకు 3,000 కోట్లు వద్దు, 600 కోట్లు వద్దు, నాకు ప్రత్యేక హోదా కావాలనేటువంటి వాతావరణం మన అందరిలోనూ కూడా ఉంది. కానీ ఎందుకు ఇవ్వలేకపోతుంది భారతీయ జనతా పార్టీ? ఈవేళ ప్రపంచ దేశాల్లో మోడీ అన్ని రాష్ట్రాలకు తిరిగి ఈవేళ అనేక రకాలైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్కే కాదు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి పరిశ్రమలు వచ్చేటువంటి ఎఫ్డిఐ మూలంగా ఉన్న పరిస్థితుల్లో ఏదైతే మన్మోహన్ సింగ్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్, ఫైనాన్స్ మినిస్టర్, ప్రధానమంత్రి, దయచేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, రైట్, ఓకే, ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు ఎవరో ప్రస్తావించారు. నేను ఆవేదనలో అన్నానని. కానీ ప్రధానమంత్రికి తెలుసు కమిటీ వేసింది వారు. కమిటీ వేసిన సందర్భంలో దాని నివేదిక మోడీ గారి ప్రభుత్వం ఉండగా దాని నివేదిక వచ్చింది. ఆ నివేదికలో ఏం రైట్ అంటే కుదరదు సార్, తెలియాలి వాళ్ళందరికీ కూడా. మీరు చాలాసేపు మాట్లాడారు. రైట్ అంటే సార్ ఉండాలి. మీ ప్రచారం కాదు ఇక్కడ, తప్పు మాట్లాడుతున్నారు. మాట్లాడతాగా కరెక్ట్ కాదు అది. అందరూ కూడా నరేంద్ర మోడీ వైభవ్ చెప్పుకోండి. నో 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 కూర్చోవాలి 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 కూర్చోవాలి. నేను ఎప్పుడు కూడా పక్కతో పట్టించను, పక్కతో పట్టించను, పక్కతో కూర్చోండి కూర్చోండి. ఎవరిని పక్కతో పట్టించను. చెప్పాల్సిందండి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని ఎలక్షన్ లో చెప్పాల్సింది 600 కోట్ల గురించి. అప్పుడు మోడీ గారు ఎక్కడున్నారు? మోడీ గారు చేయవలసిందే, మోడీ గారు చేయవలసిందే, మోడీ గారు చేయవలసిందే, మోడీ కాదు. మోడీ చేసి చూపిద్దాం అనుకుంటున్నారేమో మీరు. జంతర్ మంతర్ చేస్తున్నారు. ఏంటి మీరు చెప్పేది? స్పెషల్ ప్యాకేజ్ గురించి అంత గొప్ప మాట్లాడటానికి సిగ్గైట్లేదా మీకు? స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడటానికి మనం ఘర్షణ పడ్డానికి రాలేదు. మీ అభిప్రాయాలన్నీ నేను విన్నాను, మీరు కూర్చోండి. మీ అభిప్రాయాలు విన్నాను. స్టేట్ పాయింట్ చెప్పండి. నేను మీరెవరు మాట్లాడినా అది రైట్. ప్రత్యేక హోదా కరెక్టా కాదా, ప్రత్యేక హోదా మీద వాగ్దానం చేశారా లేదా అన్నది అదే చెప్తాను. రైట్, ఓకే, అదే చెప్తాను. వారిని మాట్లాడినివ్వండి, వారిని మాట్లాడినివ్వండి. నేను చెప్పండి సార్, వాళ్ళు అట్లాగే అంటారు. చెప్పండి. అందరూ కూడా దయచేసి వినండి. మీరు ఘర్షణగా ఉంటానంటే నేను మాట్లాడను, మీరు ఘర్షణ పడతానంటే నేను మాట్లాడను. ఎందుకంటే
కాదు కాదు దయచేసి వినాలి కదా, వినాలండి, వినాలి కదా. మేమందరం మీరు దయచేసి సార్ ప్లీజ్, డిబేటింగ్ ఇస్ డిఫరెంట్. చెప్పండి. డిబేటింగ్ డిఫరెంట్ అండి. ఇది మీ అభిప్రాయం చెప్పండి, కానీ మీరు ఓవర్ గా చెప్పడం కరెక్ట్ కాదు. అబద్ధాలు చెప్తున్నారు మీరు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఏ సదుపాయం ఉందో మీరు చెప్పాలా? అదే చెప్పకుండా 600 కోట్లు ఆల్ ఇండియా బడ్జెట్ చెప్పడం కాదు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. వినడానికి సిద్ధంగా లేవు, వినడానికి సిద్ధంగా లేవు. అదే చెప్తున్నా. వీర్రాజు గారు కంప్లీట్. మీరు దయచేసి వీర్రాజు గారు కంప్లీట్ చేస్తారు. ఒక నిమిషం, ఇట్లయితే టైం వేస్ట్ అవుతుంది. తప్పకుండా మీరు మీ మాట్లాడేసి ఎవరు మాట్లాడొద్దంటే కుదరదు. ప్రత్యేక హోదా కంటే ఈవేళ అంటే మీ అందరు కూడా నేను దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడింది కొద్ది సమయం విన్న తర్వాత మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. అంతేగాని నేను చెప్పింది మీరు అసలు వినకుండా నేను వినాలి కదా. రైట్, ఓకే. మాట్లాడొద్దంటే మాట్లాడండి. రైట్, ఓకే. మాట్లాడినంటే మాట్లాడండి. 1 minute లో కంప్లీట్ చేసేయండి. 1 minute లో కంప్లీట్ చేయండి. టైం అయిపోయింది. చెప్పండి సార్, చెప్పండి సార్. నేను మమ్మల్ని షేమ్ చేయడానికి లేదు. చెప్పండి మీరు. దయచేసి అపార్థం చెప్పాలిగా మీరు. చెప్పండి. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు. నేను రాజకీయాలు మాట్లాడొద్దు ఎక్కడాను. అవును. తమ్ముడు కూర్చో. రైట్, ఓకే. ఇక్కడ వచ్చి కూర్చోమ్మా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రైట్, ఓకే. లేదు మీరు మాట్లాడండి. ఏదైతే ఇవాళ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఏ విధమైన డిబేట్ చేయాలనుకుంటున్నారో వాస్తవాలు తెలియాలనుకుంటే ఒక రకం, ప్రత్యేక హోదా వాస్తవాలు అక్కర్లేదు, మేము అనుకున్నదే నిజం, అదే చట్టం అని అనుకుంటే ఎవ్వరూ ఏమి చేయలేరు. ఒక్క నిమిషం. ఎవరు ఏ పార్టీకి చెందినవారైనా సరే, ఎవరి మనోభావాలు ఎలా ఉన్నా సరే, ఒక్క నిమిషం ఆగండి. మీకు ఏం కావాలో నేను ఇండివిజువల్ గా డిసైడ్ చేసేది కాదు. ఇది వ్యవస్థ రన్ అవుతుంది, కాన్స్టిట్యూషన్ ఉంది, వ్యవస్థ ప్రకారమే జరుగుతుంది. రైట్, ఓకే. కంప్లీట్ టైం అయిపోయింది. ఇప్పటికే 3 గంటలు అయిపోయింది. ఏమనుకోమండి, కంప్లీట్ చేయండి. రైట్, ఓకే. కూర్చోండి దయచేసి. మీరు మాట్లాడితే నేను మాట్లాడను. ఓకే. నేనేదో కంగారుగా మాట్లాడేసి ఇది క్లోజ్ చేస్తాను అని మీరు అనుకుంటే అదే అపవాదు. నేను మాట్లాడను. మీరు అలర్ట్ చేస్తున్నారు అనుకోండి, నేను క్లోజ్ చేస్తాను. దయచేసి నాకేమి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు వీరే ఛానల్ పిలిచినప్పుడు నాకు మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది. అందుకంటే అది పద్ధతి కాదు. మీరు సైలెంట్ గా ఉంటానంటేనే నేను మాట్లాడతాను, లేకపోతే మా బీజేపీ నుంచి వెళ్ళిపోతాం. రైట్, వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి దయచేసి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మరలా కూడా ఉంటాను, మీకు సమాధానాలు చెప్తాను. వ్యక్తిగతంగా ఆయన టైం ఇస్తే ప్రతి ఒక్కరిని కూడా నా దగ్గర ఉన్న అభిప్రాయాలు నేను చెప్తాను. వ్యక్తిగతంగా ఇస్తే ఎవరు కోఆపరేట్ చేయని కారణంగా నేను ఇక ముగిస్తున్నాను. ఇట్లయితే కష్టం. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం చైతన్య పదానికి ఇది చైతన్య పదం. నమస్కారం.